మేము వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్ళామన్నమాట. నా లైఫ్లోనే మొదటిసారి కళ్యాణం చూడడం వెంకటేశ్వర స్వామిది. ఎప్పుడు సీతారాముల కళ్యాణం చూశాను కానీ మేము కూడా చేయించుకున్నాము సీతారాముల కళ్యాణం. కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం మొదటిసారి చూడటము వీడియోస్లోనే చూశాను. ఇట్లాగా అది పూలమాలలు పెట్టుకుని అట్లాగా డ్యాన్స్ చేస్తారు కదా స్వామివారి దగ్గర, అది లైవ్లో చూసారన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా పూల బంతితో ఆటలు అవి కూడా చూశాను. యాక్చువల్గా ఒక క్షణం నాకు ఇండియాలో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ శారీస్ ట్రెడిషనల్ వేరే వేసుకున్నారనమాట. ఇక్కడ చిన్ని పాపాయిలు కూడా క్లాప్స్ కొడుతున్నారనమాట. అది చూసి సౌండ్ మ్యూజిక్కి చాలా డివోషనల్గా అనిపించింది నాకు. ఇక్కడ వెళ్ళిన తర్వాత అంత ప్రాసెస్ అంతా సీతారాముల కళ్యాణంకి ఎట్లా చేస్తారో అన్నీ చేశారనమాట. ఇలాగా కొంచెం కోలాటం లాగా చేయడము, ఇలాగ దేవునివి పట్టుకునేసి దేవుని మాలలు పట్టుకునేసి డ్యాన్స్ చేయడము, అలాగే సీతారాముల కళ్యాణం చేయరు. నేను టీవీలో చూసేదాన్ని, తిరుమల కూడా లైవ్లో భక్తి టీవీలో చూపిస్తారు కదా, ఇలాగా పూజారులు డ్యాన్స్ చేయడం అది ఇక్కడ డైరెక్ట్ చూసాను. నేను కూడా అవి స్వామికి అమ్మవారికి వేసేటటువంటి మాలలు అందరూ టచ్ చేశారనమాట. అక్కడ హాల్లోనే మేము కూడా టచ్ చేసాము. ప్రతి ఒక్కరి చేత టచ్ చేయించారు. సో దీని తర్వాత ఫాలోడ్ బై మంచి భోజనం కూడా పెట్టారు.